అరుణాచల ప్రదక్షిణ మీలోని ప్రతికూల శక్తిని దహించి వేస్తుంది. మీ కర్మల భారాన్ని తగ్గిస్తుంది. మీ మనసును శుద్ధి చేసి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే అతన్ని విజయం వరించకుండా ఎవరు ఆపగలరు? ఇదే అరుణాచలం ఇచ్చే రహస్య వరం. ముందు ఆధ్యాత్మిక సంపదను ఇచ్చి దాని ద్వారా భౌతిక సంపదకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది మనసుతో ఆత్మతో చేసే ప్రయాణం. దీనిని అంతరంగ గిరి ప్రదక్షిణ అని పిలుచుకోవచ్చు. ఇందులో 5 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. మొదటిది సంకల్ప శుద్ధి. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఆలయ రాజగోపురం దగ్గర నిలబడి అరుణాచలేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ఒక స్పష్టమైన సంకల్పాన్ని చెప్పుకోవాలి. స్వామి, నా అహంకారాన్ని, నా కర్మల భారాన్ని నీ పాదాల చెంత అర్పిస్తున్నాను. ఈ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి నన్ను ఒక కొత్త మనిషిగా, ఒక శుద్ధి చేయబడిన ఆత్మగా మార్చు. నాకు ఏది శ్రేయస్కరమో దాన్నే ప్రసాదించు అని ప్రార్థించాలి. డబ్బు కావాలి, కారు కావాలి అని నేరుగా అడగడం కన్నా నా ఎదుగుదలకు ఏది అవసరమో ఆ మార్గాన్ని చూపించు తండ్రి అని అడగడం ఎంతో ఉత్తమం.